విజయవాడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ సిఐ లక్ష్మీనారాయణ గారికి ఇవాళ 15 జూన్ 2025 సంవత్సరంన తెలియజేయనిగా ఏమనగా, నా పేరు గండూరి ఉమామహేశ్వర శాస్త్రి, సత్యనారాయణపురం నివాసంలో ఉంటాను, విజయవాడలో ఉంటాను. మీకు తెలిసినాను. నా ఫోన్ నెంబర్ 9247851738. మీకు తెలుసు, వైఎస్ఆర్సీపీ లీడరు 50 క్రిమినల్ కేసులు కలిగినటువంటి ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఎక్స్ చైర్మన్ అయిన పూనూరు గౌతమరెడ్డి సత్యనారాయణపురం లక్ష్మీనగర్ ఏరియాలో భగత్ సింగ్ రోడ్లో మా పూర్వీకుల స్థలంలో 325 గజముల స్థలంలో ఇవాళ మార్కెట్ వాల్యూ సుమారు 5 కోట్లు చేస్తున్నది కబ్జా చేసి ఎటువంటి మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్స్ లేకుండా G+3 బిల్డింగ్ను కట్టినారు. ఒకే బిల్డింగ్ని ఎంటైర్ స్థలంలో కట్టినారు. ఈ విషయం నేను ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నానో మీకు తెలిసే ఉంటుంది. ఈ విషయమై నేను గత 10 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్నాను. న్యాయపరంగా, తర్వాత మీడియా పరంగా, గవర్నమెంట్ ఆఫీసుల పరంగా అందరికీ నా విషయం తెలుసు. కానీ ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకంటే నేను సామాన్య పేద బ్రాహ్మణ్ణి కాబట్టి, అతను పలుకుబడి గల వ్యక్తి కాబట్టి ఎవరు నాకు న్యాయం చేయాలని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా న్యాయం జరగట్లేదు. సో విధిలేని పరిస్థితుల్లో 31 మే 2025న నేను అతనికి లీగల్ నోటీస్ ఇచ్చాను. ఆ లీగల్ నోటీస్లో నేను చెప్పిన విషయాలు ఏంటంటే, అతని యొక్క ఆ దురాక్రమణ గురించి, గవర్నమెంట్ ఆఫీసర్స్ నాకు ఇచ్చినటువంటి లెటర్స్ గురించి, ఆర్డర్స్ గురించి అన్ని విపులంగా వివరిస్తూ పీస్ఫుల్గా నాకు పొజిషన్ అప్పచెప్పమని 10 రోజులు గడువిచ్చాను. అతను పోస్ట్ ఆఫీస్ వాళ్ళని తెప్పించుకుని 3 జూన్ 2025న ఆ లీగల్ నోటీస్ని తీసుకున్నాను. సో అప్పటి నుంచి 10 రోజులు వేసుకున్న 13వ తారీఖు కల్లా, లేకపోతే 14వ తారీఖు కల్లా అతనికి ఇచ్చిన గడువు పూర్తయింది. ఇవాళ 15వ తారీఖు. సో ఇప్పుడు నేను మీకు తెలియజేసినది ఏంటంటే, ఏ క్షణమైనా నేను నా స్థలమును పొజిషన్ తీసుకోవడానికి నా మనుషులతో ఆ ప్రదేశానికి వెళ్తాను. నేను ఎటువంటి సంఘ వ్యతిరేక పనులు చేయను. కానీ గౌతమరెడ్డి క్రిమినల్ గ్యాంగ్స్టరు నా మీద 6/11/24న హత్యా ప్రయత్నం కూడా చేశాడు. సో అతను ఏమైనా మమ్మల్ని కవ్వింపు చర్యలకు చేసినా, లేదా నా మీద అసాంఘిక వ్యక్తుల్ని ప్రయోగించిన, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ప్రయోగించిన, నేరస్తుల్ని ప్రయోగించిన, నేను తగు విధముగా అతనికి రిప్లై ఇవ్వడానికి సిద్ధపడి వెళ్తున్నాను. ఒకవేళ ఈ నా ల్యాండ్ని నేను ఆక్రమించుకునే కార్యక్రమంలో ఏమైనా శాంతి భద్రతలు భంగం వాటిల్లితే అది నా బాధ్యత కాదు. పోలీస్ డిపార్ట్మెంట్ వారే తగు నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే అతను అక్రమ నిర్మాణం నిర్మించి ఎటువంటి ఆక్యుపేషన్ సర్టిఫికెట్ లేకుండా అన్ని గవర్నమెంట్ రూల్స్ని తొంగలో తొక్కి కోర్టు వారిని కూడా తప్పుదో పట్టించి అతను అక్రమ యుటిలిటీ సర్వీసెస్ని తీసుకుని అన్ని అక్రమాలే అక్కడ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నడుపుతూ తన ఆఫీస్ని, కూతురు చేత ఒక క్లినిక్ని నడుపుతున్నాడు. అంటే నేను చూస్తూ ఊరుకోవాలా అండి? నాకు అన్యాయం జరుగుతుంటే గవర్నమెంట్ వాళ్ళు ఎవరు ప్రతిస్పందించకపోతే, టీడీపీ గవర్నమెంట్లో వైసీపీ నాయకుడు అంత ధైర్యంగా చేస్తున్నాడు అంటే మరి టీడీపీ నాయకులు ఆలోచించాలి. మరి పేద బ్రాహ్మణుడికి మనం ఏమన్నా న్యాయం చేయగలమా అని. చేయగలిగిందే చేయండి. ఒకవేళ మీరెవరూ చేయకపోతే నేను చేస్తా. నేను ప్రాణానికి తెగించున్నా. ఆల్రెడీ 3 సార్లు యమధర్మరాజుతో మాట్లాడి చివరికి వెనక్కి వచ్చాను. సో 4వసారి ట్రై చేయడంలో నేను ప్రాణానికి తెగించి నా ఆస్తిని నేను కాపాడుకోవడానికి నాకు భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకు నేను ప్రయత్నిస్తాను. ఈ ప్రాసెస్లో నాకేమన్నా జరిగితే దాని పూర్తి బాధ్యత డిపార్ట్మెంట్ వారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, మిగతా శాఖలే
వహించవలసి ఉంటుంది. గౌతమ రెడ్డిని కంట్రోల్ చేయవలసిన బాధ్యత, ఒక అసాంఘిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఒక నేరస్తుని కంట్రోల్ చేయవలసిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఉన్నది అని నేను భావిస్తున్నాను. మీకేమన్నా సమాచారం నాకు దగ్గర నుంచి కావాలి అంటే ఏ డాక్యుమెంట్ని మీకు చూపించడానికైనా నేను సిద్ధము. ల్యాండ్ విషయంలో ఆ ల్యాండ్ మాదే అని ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళినటువంటి జె నివాస్ గారు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా ఉండగా 2018 సంవత్సరంలో ఒక డీటెయిల్డ్ డాక్యుమెంట్, అంటే 1939 సంవత్సరం నుంచి 2017 సంవత్సరం వరకు జరిగినటువంటి సంఘటనలన్నింటినీ వివరిస్తూ ఆయన లీగల్ ఒపీనియన్తో ఇంటర్నల్ రిపోర్ట్ తయారు చేసి ఒక డాక్యుమెంట్ని 24/2/2018లో ప్రొసీడింగ్స్ని రిలీజ్ చేసినారు. ఆ డాక్యుమెంట్ చదివితే అన్నీ అర్థమవుతాయి. ఆయన దగ్గర ఏదో ప్రాపర్టీ డాక్యుమెంట్ ఉంది, అది 2016 అంటున్నారు, అది పూర్తిగా ఫేకు. నేను దాని మీద లీగల్ ఒపీనియన్ తీసుకున్నాను. అవసరమైతే నేను దాని మీద పబ్లిక్ డిబేట్కి కూడా రాగలను. ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్లో మా ప్రాపర్టీకి సంబంధించిన విషయాలు ఏమీ ఉండవు. ఆయన ప్రాపర్టీని ఆయనే కొనుక్కున్నట్టు ఉంటుంది. ప్రజలు కూడా నేను తెలియజేసేది ఏంటంటే, తెలిసి తెలియక మీకు తోచినట్టు నోటుకొచ్చినట్టు విషయాలని బయటలో చర్చించకండి. మీకేమైనా డౌట్ ఉంటే నాతో మాట్లాడండి. నేను డాక్యుమెంట్లు చూపించి మాట్లాడతాను. ఇక నాకు శక్తి అయిపోయింది. నేను నా స్థలాన్ని స్వాధీనపరచుకోబోతున్నాను, బిల్డింగ్తో సహా. ఒకవేళ బిల్డింగ్ ఆయన కావాలంటే ఆయన తీసుకుని వెళ్ళిపోవచ్చు. నాకు నా స్థలం చాలు. ప్రజలకు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ఈ యొక్క ధర్మ పోరాటంలో మీరు నాతో కలిసి వస్తే సంతోషిస్తాను. అంతేగాని వాట్సాపుల్లో లేకపోతే రోడ్ల మీద ఈ విషయాన్ని చర్చించుకుంటే ఉపయోగం లేదు. ఒక సాటి బ్రాహ్మణుడిగా మిమ్మల్ని అడుగుతున్నాను. నాకు కుల మత ప్రాంతాలతో సంబంధం లేదు. ఎవరు నాతో కలిసి వచ్చినా ఈ ధర్మ పోరాటంలో వాళ్ళతో కలిసి నేను నడవడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధంగా ఉన్నారా? అయ్యా SHO గారు, మీకు ప్రణామాలు. ఇక తర్వాత జరగబోయే సంఘటనలకి నా బాధ్యత లేదు, డిపార్ట్మెంట్ వారిదే బాధ్యత. మీరు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రార్థన. ఒక వ్యక్తి అక్రమ నిర్మాణం చేసి, కబ్జా చేసి, అక్రమ నిర్మాణం చేసి అందులో గత కొన్నేళ్లుగా ఎంజాయ్ చేస్తూ ఉంటే, దాని హక్కుదారునైన నేను కాలాన్ని వృధా చేసుకుంటూ, ధనాన్ని వృధా చేసుకుంటూ, మానసిక క్షోభను అనుభవిస్తూ అన్ని చోట్ల పడవలసిన బాధ్యత నాకేంటండి? అతను ఏ కోర్టుల నుంచి అనుమతి తీసుకోలేదు. అందుకని నా కోర్టుల నుంచి అనుమతి తీసుకుని అందులోకి వెళ్ళవలసిన అవసరం కూడా లేదు. అతను అక్రమంగా, అన్యాయంగా నా స్థలాన్ని ఆక్రమించినప్పుడు దాన్ని నేను అక్రమ మార్గంలో వెళ్తానని చెప్పట్ల. నా స్థలాన్ని సెల్ఫ్ డిఫెన్స్ ప్రాపర్టీ కింద నా పొజిషన్ తీసుకోదలుచుకున్నాను. మీకేమన్నా అభ్యంతరములు ఉంటే నాకు నోటీస్ ద్వారా తెలియజేయండి. నా అడ్రస్ మీకు తెలుసు. నమస్కారములతో ఉమామహేశ్వర్ శాస్త్రి, సత్యనారాయణపురం, విజయవాడ 92478 51738.